హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ప్రాన్స్తో మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ముందుగా ప్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను 1 kg ప్రాన్స్ తీసుకున్నాను, చిన్న సైజ్వి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్నాక హీట్ అయ్యాక పోపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మసాలా గ్రేవీ కాబట్టి మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి బ్రౌనిష్ కలర్ వచ్చాక 3 టొమాటోస్ పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తూ కాసేపు మగ్గనివ్వాలి ఆనియన్స్ టమోటా గ్రేవీని. నెక్స్ట్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tablespoons యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని నెక్స్ట్ మిక్స్ అంటే మొత్తం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కాసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చేసేయాలి. మగ్గాక ఇట్లా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 tablespoons సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అలాగే నెక్స్ట్ చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, కలిసేలాగా మొత్తం. ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. నెక్స్ట్ ఇక్కడ మనమే రొయ్యలు అనేది ముందుగా ఉప్పు పసుపు వేసి ఆవిగించుకొని పక్కన పెట్టేసుకున్న ప్రాన్స్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా మొత్తం కర్రీ అంతా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 tablespoons కారం యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకొని కలుపుకొని నెక్స్ట్ ఇక్కడ నేను గ్రేవీకి సరిపడా 2 glasses, చిన్న గ్లాస్తో 2 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. కర్రీ అంతా బాగా కలిసాక ఇక్కడ నేను వాటర్ అనేది 2 cups యాడ్ చేసుకున్నాను. మీరు కూడా అలాగే యాడ్ చేసుకోండి సరిపడా. మొత్తం వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకొని కర్రీ అనేది దగ్గర పడే వరకు కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఒక 10 minutes తర్వాత చూస్తే కర్రీ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది. కర్రీ అనేది ఉడికిపోతూ ఉంటుంది, కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో నేను 1 tablespoon ధనియాల పౌడర్, 1/2 tablespoon చికెన్ మసాలా, 1/2 tablespoon గరం మసాలా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కర్రీ అంతా కలిసేలాగా మసాలాలు అనేవి కలిపేసుకున్నాను. లాస్ట్లో కస్తూరి మేథి కొంచెం యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం. యాడ్ చేసుకొని కర్రీ అనేది దగ్గర పడుతుంది. ఒక 5 minutes అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. లాస్ట్లో ఇలాగా నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను గార్నిష్ కోసం. యాడ్ చేసుకుని ఇలా కలిపేసుకుంటే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాన్స్ గ్రేవీ అనేది మనకి అన్నంలో కూడా బాగా కలిసి వస్తుంది ఇలా చేసుకుంటే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ support this channel and subscribe. That's it friends today.